గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం గురించి మనం తెలుసుకుంటున్నాం. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే రాజ్యాంగానికి ఆధారాలు అంటే ఏ దేశం నుంచి ఏ అంశాలు మనం భారత రాజ్యాంగంలోకి తెచ్చుకోవడం జరిగింది అనేటువంటి అంశాలను కూడా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. మీ అందరికీ తెలుసు రాజ్యాంగం అంటే ఏమిటి, మళ్ళీ పూర్వం ఎవరు పరిపాలన చేసేవారు, తరువాత మన భారతదేశాన్ని ఎవరు పరిపాలన చేశారు అనేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే లాస్ట్ క్లాస్లో నేను మీకు విపులంగా వివరించి చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే మనం చూసినట్లయితే రాజ్యాంగం అనగానేమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. రాజ్యాంగ నిర్మాణం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత రాజ్యాంగ ఆధారాలు మనం చెప్పుకున్నాం. అయితే మీకు నేను చెప్పవలసినటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే లాస్ట్ క్లాస్లోనే నేను మీకు తెలియజేశాను. నెక్స్ట్ క్లాస్లో మీకు రాజ్యాంగ లక్షణాల గురించి తెలుసుకుందామని. ఏంటమ్మా ఇవి? రాజ్యాంగ లక్షణాలు. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఇదే. మనం గమనించినట్లయితే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ మనం పరిశీలన చేసినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చనే మనకి ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థికి మన భారతదేశం గురించి అవగాహన కావాలి అనేటువంటి ఉద్దేశం ద్వారా మనకి పేపర్ తయారు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థి నేర్చుకోవాల్సిన విషయాలు వాటిని అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతోనే పేపర్ను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే మనకి పేపర్ తయారు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి విద్యార్థికి కూడా అవగాహన కావాల్సిన క్వశ్చన్ ఇది. తరువాత కాంపిటేటివ్ పర్పస్లో కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అని మనం ప్రతి విద్యార్థి కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయాల్లో మొదటిదిగా మనం చూసినట్లయితే రాజ్యాంగ లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. అయితే దీన్ని మనం చూసినట్లయితే రాజ్యాంగ లక్షణాలు మన భారత రాజ్యాంగాన్ని మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము అని నేను చెప్పాను మీకు. దృఢ రాజ్యాంగము అని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పాను కానీ ఏ విధంగా దృఢంగా ఉంటుంది, ఎంత పెద్ద రాజ్యాంగము అనేటువంటి విషయాన్ని మీరు అవగాహన చేసుకోవాలి. ఎలా అవగాహన చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఈ అంశాలన్నీ కూడా మనకు తెలిసినట్లయితే మన రాజ్యాంగం నుండి అతి ప్రాముఖ్యమైన లక్షణాలని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా ఇది మంచివాడు ఇది చెడ్డవాడని చెప్పడానికి మనం ఎలా చెప్తాం? వాడికి ఉన్నటువంటి క్వాలిటీస్ బేస్ చేసుకుని వాడికి ఉన్నటువంటి క్వాంటిటీని బేస్ చేసుకుని ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే మంచివాడు చెడ్డవాడు నుంచి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే మన రాజ్యాంగానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటని మనం పరిశీలన చేసినట్లయితే అవే ఈ లక్షణాలు. ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నదని చెప్పొచ్చు అంటే 13 లక్షణాలు కలిగి ఉన్నది. మన సెకండ్ ఇయర్ సివిక్స్లో పౌరశాస్త్రం మనం చూసినట్లయితే రాజ్యాంగం గురించి మనం చూసినట్లయితే 13 లక్షణాల గురించి మనకి వివరించడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనం చాలాసార్లు మన భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి వివరించండి అని అడుగుతాడు వాడు క్వశ్చన్లో. అడిగినప్పుడు ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే 13 లక్షణాలు ఉన్నాయి. మీకు నచ్చినవి 10 లక్షణాలు రాస్తే సరిపోతుంది, 10 పాయింట్స్. లేకపోతే కొన్ని సందర్భంలో వాడే భారత రాజ్యాంగ లక్షణాల్లో ఏవైనా 5 కానీ 6 లక్షణాలు కానీ రాయండి అని తెలియజేస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ 13 నుంచి వాడు ఏవైతే అడిగాడో 6 కానీ 7 కానీ మనం రాసినట్లయితే ఫుల్ మార్క్స్ రావడానికి 10 మార్క్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ భారత రాజ్యాంగ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఎన్ని లక్షణాలు అని చెప్పాను మీకు? 13 లక్షణాలు కను 13 పాయింట్స్ ఉన్నవి. సైలెంట్ ఫీచర్స్ ఏంటవి? మొదటి లక్షణం అయితే సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతి అని పిలుస్తామంట మన రాజ్యాంగాన్ని. ఏమని పిలుస్తాం? సుదీర్ఘమైన
మైన వ్రాతపూర్వక ప్రతి అని మన రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతి అని మన రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం రెండో పాయింట్ మనం గమనించినట్లయితే దృఢ సరళ రాజ్యాంగ సమ్మేళనం రెండవ పాయింట్. మొదటి పాయింట్ సుదీర్ఘ రాతపూర్వక ప్రతి అని పిలుస్తాం. రెండోది దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం కూడా మన భారత రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. అది కూడా మన భారత రాజ్యాంగం లక్ష్యం వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అర్ధ సమైక్యమైన రాజ్యం కూడా పిలుస్తామండి రాజ్యాంగం లక్షణాలు. నెక్స్ట్ అయితే గణతంత్ర ప్రభుత్వము అని కూడా మన భారత రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. తర్వాత ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు ఇది కూడా రాజ్యాంగం ఉన్నటువంటి లక్ష్యం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఏక పౌరసత్వము ఏంటది ఏక పౌరసత్వ లక్షణం కూడా ఏది కలిగి ఉందని మనం చూసినట్లయితే మనకి భారత రాజ్యాంగం ఉన్నటువంటి లక్షణాల్లో వన్ ఆఫ్ ద వన్. ఫస్ట్ సుదీర్ఘ రాతపూర్వక ప్రతినిధిస్తాం, దృఢ సరళ రాజ్యాంగము, అర్ధ సమైక్యమైన రాజ్యాంగము, గణతంత్ర ప్రభుత్వము, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, దాంతోపాటు ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు, తర్వాత ఏక పౌరసత్వము. నెక్స్ట్ 8th పాయింట్ అయితే వయోజన ఓటు హక్కు. వయోజన ఓటు హక్కు అనేటువంటి లక్షణం కూడా ఏది కలిగి ఉందని చూసినట్లయితే మన భారత రాజ్యాంగం ఉన్నటువంటి లక్షణం కింద మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం లౌకిక రాజ్యం అనేటువంటి లక్షణం కూడా కలిగి ఉన్నది. స్వతంత్ర న్యాయశాఖ అనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నది. ఆదేశిక నియమాలు, దిశభా విధానము, తర్వాత పంచాయతీ రాజ్ మున్సిపాలిటీ చట్టాలు ఈ 13 కూడా మనం గమనించినట్లయితే భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి లక్షణాల కింద వీటిని మనం చెప్పుకోవచ్చు. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాం. ముందుగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ 13 లక్షణాలు కూడా మీరు నోట్ చేసుకోవాలి. దాంతోపాటు బై హార్ట్ చేయవలసిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉన్నది. అంటే ప్రతి వ్యక్తి కూడా వీటిని నోట్ చేసుకుని చదవాలి. చదివితే దీన్ని బట్టి మనం ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకోవడానికి ఈజీగా నేను మీకు తెలియజేస్తాను. వాటిని నోట్స్లో రాసుకుంటూ మీరు ఏం చేయాలని చెప్పొచ్చు అంటే వాటిని చదువుకుంటూ ఉన్నట్లయితే నీ జేబులో 10 మార్కులు మనకి ఉన్నట్లయినటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా అవగాహన చేసుకోవాలి. అర్థమవుతుందా? మనకి ఎస్ఏ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే క్వశ్చన్ ఉంటుంది. అర్థమవుతుందా? డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్లో వన్ ఆఫ్ ద వన్ క్వశ్చన్ ఇదని చెప్పొచ్చు అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. సెకండరీ సివిక్స్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. పేపరు మనకు అర్థమవుతుంది ఈజీగా. ఎందుకని డైలీ మన దైనందిన జీవితంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే సెకండ్ ఇయర్లో మనం వివరించుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో నేను రాజ్యాంగానికి ఆధారాలు చెప్పాను. ఇవన్నీ పాయింట్స్ కొన్ని పాయింట్స్ దాంట్లో ఉన్నవి. అర్థమవుతుందా? ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోండి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పారు కదా. దీంట్లో ఉన్నాయా అవి చూడండి. ఉన్నాయా లేదో ప్రజాస్వామ్యానికి ఇది అర్ధసైనిక ప్రభుత్వం, గణతంత్ర ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అక్షరాలు ఎక్కడ తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్కడ తీసుకున్నాం? బ్రిటిష్ రాజ్యాంగం తీసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కులు ఎక్కడ తీసుకున్నాం? మనం అమెరికా రాజ్యాంగం తీసుకోవడం జరిగింది. ఏక పౌరసత్వం అనేటువంటి ఈ లక్ష్యాన్ని ఎక్కడ తీసుకున్నామో 1935 చట్టాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత దాంతోపాటు స్వతంత్ర న్యాయశాఖ, స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి ఇది కూడా 1935 చట్టాలు తీసుకోవడం జరిగింది. ఆదేశిక నియమాలు ఐర్లాండ్ రాజ్యాంగం తీసుకోవడం జరిగింది. పంచాయతీ రాజ్ మున్సిపాలిటీ చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాయింట్గా చూసినట్లయితే వీటిలోంచి ఆధారాలు ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు కూడా పరిశీలన చేసి మంచి మంచి పాయింట్లు అన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారని చెప్పాను నేను ఫస్ట్లో మీకు చెప్పాను. ఎక్కడ పెట్టారు? మన భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. దేనికోసం ఇది? మన ప్రజల్ని సక్రమంగా ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్లయితే మన భారతదేశాన్ని సక్రమంగా పరిపాలన చేసుకోవడానికి, ప్రజల్ని డెవలప్మెంట్ చేయడానికి మంచి లక్షణాలు కావాలనే ఉద్దేశంతోనే ప్రపంచ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా పరిశీలన చేసి మంచి వాటిని తీసుకొచ్చి ఈ విధంగా మన భారత రాజ్యాంగంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. అర్థమైంది కదా? ఇవి భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు 13 లక్షణాలు. 1 by 1 మనందరూ కూడా వివరించుకుందాం. ఒకసారి నోట్ చేసుకోండి.
భారత రాజ్యాంగ లక్షణాలు. ఇవి భారత రాజ్యాంగ లక్షణాల కింద మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాం. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం ఏముంది? దృఢ రాజ్యాంగ దృఢ సరళ రాజ్యాంగ సమ్మేళనం ఏముంది? అర్ధ సమైక్య రాజ్యాంగం అంటే ఏంటి? తర్వాత గణతంత్ర ప్రభుత్వం అంటే ఏంటి? పార్లమెంటు తరహా ప్రభుత్వం అంటే ఏంటి? ప్రాథమిక హక్కులు బాధ్యతలు అంటే ఏంటి? ఏక పౌరసత్వం అంటే ఏంటి? వయోజన ఓటాకు అంటే ఏంటి? లౌకిక రాజ్యం అంటే ఏంటి? స్వతంత్ర న్యాయశాఖ అంటే ఏంటి? దాంతోపాటు ఆదేశిక సూత్రాలు, ద్విసభా విధానము, దాంతోపాటు లాస్ట్ అయితే పంచాయతీ రాజ్ అండ్ మున్సిపాలిటీ చట్టాలు అంటే ఏమిటో ఒక్కొక్క విషయం గురించి మనం స్పష్టంగా కూలంకుషంగా మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మరలా చదవకుండా మనకి అర్థమవుతూ ఉంటుంది. మైండ్ ఆన్సర్ బాడీ ప్రెజెంట్ కాకుండా అంటే మనం ఎదురుకుండా పెట్టుకుని దాన్ని ఎదురుకుండా పెట్టుకుని కూర్చుంటాం. వినకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మరలా చదివినప్పుడు అదే పెద్ద క్వశ్చన్గా ఉందనే ఉద్దేశంతో మనం చదవడానికి ఇష్టపడకుండా ఉంటాం. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉన్నట్లయితే సింపుల్గా ఉంటుంది, త్వరగా వచ్చేయడానికి అవకాశం ఉండే విధంగా నేను తెలియజేస్తాను. వాటిని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని ఏం చేస్తారని చూసినట్లయితే నోట్స్ రాసుకుని దాన్ని జాగ్రత్తగా ఒకసారి రిమెంబరింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై అవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగ లక్షణాలను చూసినట్లయితే మనం ఏ విధంగా రాయాలి? ఎస్ఐకి వచ్చి మనం పరిశీలించినట్లయితే ముందుగా రాజ్యాంగ లక్షణాలు ఏంటంటే ఉపోద్ఘాతం గురించి మనం తెలుసుకోవాలి. ఉపోద్ఘాతం భారత రాజ్యాంగ ఉపోద్ఘాతం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఒకసారి మనం రిమెంబరింగ్ చేసుకుందాం. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం అమలు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అమలు 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. అంటే మనం పరిశీలన చేసినట్లయితే భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఎప్పుడని చెప్పొచ్చు అంటే 1950 జనవరి 26 నుంచి మనకి అమల్లోకి రావడం జరుగుతుంది. ఆ రోజున మనం ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అంటే ఆ రోజున మనం ఏం చేస్తుంటాం? గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే గణతంత్ర దినోత్సవం అన్న రిపబ్లిక్ డే అన్నా కూడా ఒకటే. గణతంత్ర దినోత్సవం అన్న రిపబ్లిక్ డే అన్నా కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అంటే మనం భారత రాజ్యాంగ లక్షణాలు, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లక్షణాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రపంచ రాజ్యాంగాలతో మనం పోల్చినట్లయితే భారత రాజ్యాంగం ఎలా ఉంటుందంటే భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ముందుగా మనం ఉపోద్ఘాతం చూసినట్లయితే భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1950 జనవరి 26 నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచ రాజ్యాంగంతో మనం పోల్చినట్లయితే మన భారత రాజ్యాంగం అనేటువంటి ఎంతో ప్రాముఖ్యత సంతరించినటువంటి రాజ్యాంగం అని మనం అవగాహన చేసుకోవాలి. అంటే మనం ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి రాజ్యాంగం అని అన్ని రాజ్యాంగాలతో ఉన్నట్లయితే విశిష్టతనే సంతరించుకుందనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే మొదటి లక్షణం మనం పరిశీలన చేయట్లయితే రాజ్యాంగ లక్షణాల్లో మనం మొట్టమొదటి లక్షణం చూసినట్లయితే సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతి. మొట్టమొదటిది సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతి. అంటే మన భారత రాజ్యాంగ లక్షణాల్లో మొదటి లక్షణము భారత రాజ్యాంగాల దాన్ని సుదీర్ఘమైన వ్రాతపూర్వక ప్రతి అని ఎందుకు పిలుస్తామో చూడండి. భారత రాజ్యాంగం అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం అమలు రాజ్యాంగం అమలు 1950 జనవరి
26న అది 26వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. రాజ్యాంగం 26వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 1950 జనవరి 26. ఇది అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో ఉండే అధికరణాలు ఎన్ని అధికరణాలు చూసినట్లయితే 395 అధికరణాలు 395 అధికరణాలు ఉండడం జరిగింది. దాంతోపాటు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పచ్చు? 8 షెడ్యూల్ ఉన్నాయట. 8 షెడ్యూల్ ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రాయడం అనేటువంటి జరిగింది. అంటే 1950 అమల్లోకి వచ్చిన తర్వాత అమల్లోకి రావడం జరిగింది. అందులో అమల్లోకి వచ్చింది 395 అధికరణాలు, 8 షెడ్యూల్స్ ఉండే విధంగా 8 షెడ్యూల్ 8 పార్ట్స్ కింద ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అంటే మనం పరిశీలన చేయట్లయితే భారత రాజ్యాంగం అనేక సార్లు సవరణలు కూడా చేయడం జరిగిందండి. అంటే సవరణలు అంటే మార్పులు చేర్పులు చేయడాన్ని ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే సవరణలు అని పిలుస్తాం. అంటే ప్రస్తుత కాలంలో మనం గమనించినట్లయితే ఇవి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే ప్రస్తుత కాలంలో షెడ్యూల్ 12 షెడ్యూల్ ఉన్నాయండి. అంటే ప్రపంచ రాజ్యాంగాలతో మనం పోల్చినట్లయితే మన భారత రాజ్యాంగం ఎన్ని పేజీలు ఉంటుందని చెప్పొచ్చు అంటే 300 పేజీలు ఉంటుందంట భారత రాజ్యాంగం మొత్తం పేజీలు. పేజీలు అప్రాక్సిమేట్లీ. ఉదాహరణకు ఎన్ని పేజీలు ఉండదో చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగానికి సుదీర్ఘమైన వ్రాతపూర్వక ప్రతి అని ఎందుకు పిలుస్తున్నామంటే ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాంగాలు ఆల్రెడీ చెప్పాను నేను. రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. రాసినటువంటి రాజ్యాంగాలు ఉన్నాయి, రాయకుండా ఉన్నటువంటి రాజ్యాంగాలు కూడా మన దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నాయనేటువంటి విషయం చెప్పాం. అంటే మన భారత రాజ్యాంగానికి వ్రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగం అని పిలుస్తాం. ఎందువల్ల? అది వ్రాసి ఉన్నది. అంటే భారత రాజ్యాంగం 1950 జనవరి 26లో అమల్లోకి వచ్చేటప్పటికి 390 అధికరణాలు, దాంతో 8 షెడ్యూల్స్ ఉండే విధంగా రాజ్యాంగాన్ని మనమే రాసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇది 395 అధికరణాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రస్తుత కాలంలో ఆ షెడ్యూల్ని అనేక మార్లు సవరించడం ద్వారా ఎంతవరకు పెరిగిందని చెప్పొచ్చంటే 12 షెడ్యూల్ కింద ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు మనం పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగాన్ని పరిశీలించినట్లయితే ఎన్ని పేజీలు ఉంటాయని చూసినట్లయితే 300 పేజీలు ఉండేటువంటి విధంగా మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందువల్లే ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంది కాబట్టి మన భారత రాజ్యాంగం చెప్పొచ్చంటే సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతి అని కూడా పిలుస్తాము. ఎందువల్ల పిలుస్తాం అర్థమైంది కదా? 395 అధికరణాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని వ్రాయడం జరిగింది కాబట్టి దాన్నే సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతి అనేటువంటి లక్షణం కూడా దేనికి కలిగి ఉందని చెప్పుకోవచ్చు. మనం భారత రాజ్యాంగం కలిగి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం. The mobile is not working, is called joint input. రెండవది దృఢ సామ్రాజ్యం.
ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే రెండవది దృఢ సరళ రాజ్యం. మొట్టమొదట సుదీర్ఘ వ్రాతపూర్వక రాజ్యాంగం మనం తెలుసుకున్నాం. రెండవ లక్షణం భారత రాజ్యాంగం ఉన్నటువంటి లక్షణాలు రెండవ లక్షణం ఏంటని చెప్పొచ్చు అంటే దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం. దృఢంగా అంటే బలంగా ఉండడం, సరళంగా అంటే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండే విధంగా కూడా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అయితే మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగాన్ని అనేక సజీవ ప్రతులు అని పిలుస్తామంట. రాజ్యాంగాన్ని ఎందువల్ల సజీవంగా ఉండేటువంటి ప్రతులు అంటే సజీవంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే సజీవంగా అంటే ఎప్పుడు కూడా మార్పులు చేర్పులు చేయకుండా ఉండేటువంటి విధంగా కూడా రాజ్యాంగం ఉంటుంది. అంటే మనం గమనించినట్లయితే అవి మార్పులకు అనుగుణంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని రాయడం జరిగిందండి. అందువల్లే దృఢంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సరళంగా ఉంటుంది. దృఢంగా ఉండటమేమో సజీవంగా ఉండేటువంటి బ్రతుకని చెప్పుకోవచ్చు మనం. అంటే మనిషి బ్రతుకున్నప్పుడు ఏమవుతుంది, ఏమైనా చేయడానికి ఉంటుంది. చచ్చిపోయాడంటే వాటి వాల్యూ ఉంటుందా, కొంతకాలం మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా? అంటే రాజ్యాంగ లక్షణాలు కూడా కొన్ని దృఢంగా ఉంటాయి. అంటే వాటిని మార్చడానికి అవకాశం లేకుండా కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొన్ని లక్షణాలని ప్రజల అవసరతలకు అనుగుణంగా ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండే విధంగా కూడా కొన్ని లక్షణాలని తయారు చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే అనేక సమయంలో అధికార పార్టీ నియంతృత్వ పోకడలు, అధికారం ఉంది కదా అని నా ఇష్టం వచ్చినట్టు మార్చేస్తామంటే కుదరదు. అధికార పార్టీ యొక్క అధికారాలను నియంత్రించడానికి అధికార పార్టీ యొక్క అధికారాలని నియంత్రించడానికి కొన్ని సందర్భంలో రాజ్యాంగాన్ని దృఢంగా ఉంచడం అనేటువంటి జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అధికారంలోకి వచ్చామనుకోండి, రాజ్యాంగం సక్రంగా లేదు అంటే నేనేం చేస్తాను, నాకు ఇష్టం వచ్చిన విధంగా రాజ్యాంగం రాసుకోవడం జరుగుతుంది. అంటే వేరే వాడు వచ్చారు, వేరే పార్టీ, వాడికి నేను పరిపాలన చేసిన వాడికి ఇష్టం లేదు, వాడు ఏం చేస్తారు, వాడు మార్చుకోవడం జరుగుతుంది. అంటే ఆ విధంగా లేకుండా ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అధికారాలని నియంత్రించేటువంటి సందర్భంలో వాళ్ళకి దృఢంగా ఉండే విధంగా ఏం చేయడం జరిగిందని చెప్పొచ్చు. అంటే రాజ్యాంగాన్ని కొన్ని సందర్భంలో దృఢమైనటువంటి లక్షణాలు ఉండే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగిందా. అంటే మితిమీరిన దృఢత్వమైనటువంటి రాజ్యాంగ ఉద్దేశం ఆటంకంగా ఉంటుందనే ఉద్దేశంతో, మితిమీరిన విధంగా రాజ్యాంగం ఉందనే ఉద్దేశంతో, ఆటంకంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో మితిమీరిన దృఢత్వాన్ని సమయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగ నిర్మాతలు సమయ సందర్భానుసారంగా రాజ్యాంగ నిర్మాతలు సమయం సందర్భం ఆధారంగా మార్పులు చేర్పులు చేరే విధంగా రాజ్యాంగాన్ని వ్రాయడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూస్తే సమయం సందర్భం. ఏ సమయం? ప్రజలకు అవసరతల సందర్భంలో రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేయడానికి మాత్రమే అనుగుణంగా ఉండే విధంగా దేన్ని తయారు చేయడం జరిగిందని చెప్పొచ్చు. అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమయం సందర్భానుసారంగా దృఢ సరళ రాజ్యాంగాలకి అనుగుణంగా ప్రజల అవసరతకు అనుగుణంగా కొన్ని సందర్భంలో దృఢంగా ఉంటుంది, కొన్ని సందర్భంలో సరళంగా ఉండే విధంగా సమయానుకూలంగా మార్పులు చేర్పులు చేయడానికి. అంటే ఎవరికే సమయానుకూలంగానో ప్రజలకు అవసరతలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడానికే. ఎవరికే అనుగుణంగా కాదు, అధికారులకి, రాజకీయ అధికారులకి, పరిపాలన చేసిన అధికారులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేనటువంటి రాజ్యాంగమే ఏదైనా చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగం. ఎవరికి అనుగుణంగా మన మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది? ప్రజలకి అనుగుణంగా మాత్రమే
మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండే విధంగా మాత్రమే దేన్ని తయారు చేయడం జరిగింది చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం ఎటువంటి లక్షణం కలిగి ఉంది? దృఢ సరళ రాజ్యాంగం. దృఢంగా అంటే అధికారుల యొక్క అధికారాలను నియంత్రించడానికి దృఢంగా ఉంటుంది, ప్రజల యొక్క అవసరతలకు అనుగుణంగా నిర్ణయిస్తుంది, సరళంగా ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అందువల్ల భారత రాజ్యాంగం ఏ లక్షణం ఉంది? దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం అని కూడా దేన్ని పిలుస్తామని చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. మూడో లక్షణం అనుకున్నట్లయితే అర్ధ సమైక్య రాజ్యం. నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం లక్షణంలో మూడో లక్షణం చూసినట్లయితే అర్ధ సమైక్య రాజ్యం. ఎందువల్ల భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య రాజ్యం కింద పిలుస్తారని చెప్పొచ్చు అంటే భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వం అసమాన అభివృద్ధి అనేటువంటి అన్ని సందర్భాలు కూడా అన్ని ప్లేసెస్ కూడా ఒకలాగా ఉండదు. భిన్నత్వం అనేటువంటి తేడాలు అనేటువంటి కనపడుతూ ఉంటాయి. అంటే అందువల్ల జాతీయ సమైక్యతలో పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు వంటి అంటే జాతిని రక్షించుకోవడానికి కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని భారత రాజ్యాంగ నిర్మాణంలో ఏం చేశారని చెప్పొచ్చంటే కొంచెం బలహీనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కూడినటువంటి శక్తివంతమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఇక్కడ బలం ఎవరు ఉంటుంది? బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే అధికారాలు తక్కువగా ఉంటాయి, కానీ ఎవరికి ఎక్కువ అధికారం ఉంటాయి? బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రభుత్వం ఏదైనా చెప్పొచ్చంటే కేంద్ర ప్రభుత్వం. అంటే అధికారానికి పూర్తి లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండే విధంగా దేని తయారు చేయడం చెప్పొచ్చంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది. అందువల్ల ఏర్పాటుకు మొగ్గు చూపేటువంటి విధానం దేని కూడా చెప్పొచ్చంటే భారత రాజ్యాంగానికి ఉన్నది. ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి భిన్నత్వంలో, అంటే తేడాలు, అసమాన అభివృద్ధి. అన్ని రాష్ట్రాలు కూడా ఒకే సమానంగా డెవలప్మెంట్ అనేటువంటిది లేకపోవడం, జాతరంతా కూడా సమానంగా ఉంచాలనే ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకుని దేన్ని బలహీనం చేశారని చెప్పొచ్చు అంటే రాష్ట్రాలను బలహీనం చేస్తూ కేంద్రాన్ని శక్తివంతంగా చేసినటువంటి విధానాన్ని ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే అర్ధ సమైక్య రాజ్యము అని పిలవడం జరుగుతుంది. అంటే మన రాజకీయ శాస్త్రవేత్తలు మనం చూసినట్లయితే కేసీ బేర్ అనేటువంటి వ్యక్తి పండితుడు ఏం చేశారు చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య కింద వర్ణించడం అనేటువంటి జరిగింది. అంటే ఎవరు వర్ణించాడు? కేసీ బేర్ అనేటువంటి ప్రజాపతికి గమనించినట్లయితే ఎవరొకరు కేసీ బేర్ అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య కింద వర్ణించిన విధానం కూడా ఉన్నది. అంటే ఇక్కడ మనం పరిశీలించవలసిన విషయం ఏంటి అమ్మా? దేని బలహీనంగా ఉంటుంది? రాష్ట్రాలు బలహీనంగా ఉంటాయి, కేంద్రమేమో ఎలా ఉంటుందని చెప్పొచ్చు అంటే శక్తివంతంగా ఉంటుంది. అంటే రాష్ట్రాలు కూడా సమానంగా ప్రవర్తించినట్లయితే ఏం చేస్తారు? కేంద్రాన్ని ఎవరు కూడా లెక్క చేయదు. అర్థమవుతుందా? అంటే మనం ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా పనిచేసినప్పుడు చూడలేతే అందరికీ సమాన అధికారం దాంట్లో ఏమవుతుంది? ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉన్నటువంటి అందరిలోనూ ఒకరికి ఎక్కువ అధికారం ఇచ్చినట్లయితే ఏమవుతుంది? అతను చూసి జడవడానికి అవకాశం ఉన్నటువంటిది ఉంటుంది. అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఏం చేయాలి? కేంద్రాన్ని చూసి జడవాలి. అంటే కేంద్రం ఏం చేస్తుంది? కొంత నిధులు ఏర్పాటు చేస్తుంది. కొన్ని రాష్ట్రాలేమో డెవలప్మెంట్ అయి ఉంటాయి, కొన్ని రాష్ట్రాలేమో డెవలప్మెంట్ కాకుండా కూడా ఉండేటువంటి విధానం ఉంటుంది. అంటే అర్ధ సమైక్య అసమానతలు ఉన్నాయి. అసమానతల్ని నిర్మూలన చేయడానికి పూర్తి రైట్స్ ఎవరు తీసుకుంటారని చెప్పొచ్చు అంటే కేంద్ర ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ పూర్తి రైట్స్ అంటే పూర్తి అధికారులు లేకుండా శక్తివంతమైన ప్రభుత్వం కింద శక్తివంతమైన అధికారులు లేకుండా చెప్పొచ్చు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి విధంగా దేన్ని తయారు చేయడం జరుగుతుంది చెప్పొచ్చు అంటే అర్ధ సమైక్య రాజ్యాంగం అటువంటి లక్షణం కూడా మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటిది జరిగింది. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం 3 లక్షణాల గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం. ఏంటవి? భారత రాజ్యాంగ లక్షణాల్లో భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 మనకు అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. ఉపోద్ఘాతం మనం తెలుసుకోవడం జరిగింది. మొదటి లక్షణం రాజ్యాంగం మనం పరిశీలించినట్లయితే సుదీర్ఘమైన రాతపూర్వక ప్రత్యయం కూడా దేని గురించి పిలుస్తాము. ఇందువల్ల భారత రాజ్యాంగం వ్రాస్తున్నటువంటి రాజ్యాంగము. అంటే రాయకున్నటువంటి రాజ్యాంగాలు కూడా కొన్ని ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి, పరిశీలన చేయాలి. మన రాజ్యాంగంలో 395 అధికరణాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పొచ్చు అంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రపంచ రాజ్యాంగాలతో మనం పోల్చినట్లయితే మన రాజ్యాంగం అప్రాక్సిమేట్లీ ఎగ్జాంపుల్ కింద ఎన్ని పేజీలు ఉంటుందని చెప్పొచ్చు అంటే 300 పేజీలు ఉండే విధంగా భారత రాజ్యాంగం 1950లో మనం అమలు చేసుకోవడం జరిగింది. ఆ రోజున మనం ఏమనిపిస్తాం? గణతంత్ర
దినోత్సవం కానీ రిపబ్లిక్ డే కింద కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం కూడా ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి 26th మనం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే కింద కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. రెండోది దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనము. అంటే ఎప్పుడు దృఢంగా ఉంటుంది, ఎప్పుడు సరళంగా ఉంటుంది అంటే రాజ్యాంగాన్ని ఇది అధికారుల యొక్క అధికారాలను నియంత్రించడానికేమో దృఢంగా ఉంటుంది, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికేమో రాజ్యాంగం సరళంగా ఉంటుంది. అంటే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగం కూడా ఏదని చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగం. అందుకే దానికి ఏ పేరు వచ్చింది, దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం అని కూడా దేని పిలుస్తామని చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగాన్ని పిలుస్తామనేటువంటి 2 లక్షలు కూడా మనం చెప్పుకున్నాం. 3వ లక్షణం చూసినట్లయితే అర్థ సమైక్య. ఎందువల్ల రాజ్యంలో భారతదేశంలో అనేక చోట్ల అసమానతలు డెవలప్మెంట్స్ లో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ అసమానతలు నిర్మూలించాలంటే ఏం చేయాలి, రాష్ట్రానికి ఎక్కువ అధికారాలు లేకుండా పూర్తి అధికారులు ఎవరు కలిగి ఉండే శక్తివంతమైన రాజ్యం ఏది ఉండాలి, కేంద్రం ఉండే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం అనేటువంటిది జరిగింది. అందువల్లే మన భారత రాజ్యాంగాన్ని ఏం పిలుస్తామని చెప్పొచ్చు అంటే అర్ధ సమైక్య రాజ్యాంగం అని పిలుస్తామనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనం చూసినట్లయితే మన పొలిటికల్ శాస్త్రవేత్త మనం గమనించినట్లయితే ఇతను కేసీ వేరేటువంటి వ్యక్తి మన భారత రాజ్యాంగం దేంతో పోల్చడం జరిగిందని చెప్పొచ్చు అంటే అర్ధ సమైక్య రాజ్యం కింద వర్ణించిన వ్యక్తుల్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చు అంటే కేసీ వేరేటువంటి వ్యక్తి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం లక్షణాలు ఎన్ని చెప్పుకున్నాం, మనం రాజ్యాంగ లక్షణాలు మొత్తం అన్ని 13 లక్షణాలు ఉన్నాయి. మనం ఈ క్లాస్లో 3 లక్షణాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.